నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చెప్పే విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి శుభ్రంగా చేసుకున్న ఒక 1/2 కేజీ పచ్చిరొయ్యలను వేసుకుని అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఫస్ట్ వీటిలోంచి వాటర్ అది వస్తుందండి, ఆ వాటర్ వంపకుండా మొత్తం దగ్గరికి ఎగిరేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇంకొద్దిగా వాటర్ ఉన్నా అనిపించుకుని దీంట్లోకి 1 లేదా 2 టీ స్పూన్ల ఉప్పును వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ రొయ్యల్ని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మరొక 1 నుంచి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి 3 పెద్ద ఉల్లిపాయలను తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసుకోండి. అలానే దీంట్లోకి 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. మామిడికాయ కూరలోకి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ ఆనియన్స్ ని బాగా వేగేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలన్నిటిని కూడా వేసుకుని అలానే తగినంత సాల్ట్, తగినంత కారం కూడా వేసుకోండి. పులుపు కూర కదండి, కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది. సో 2 టీ స్పూన్ల కారం వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసుకుని ఈ ఉప్పు కారం కొద్దిసేపు పట్టేంత వరకు కూడా 1 నిమిషం పాటు సిమ్లో పెట్టండి. ఆ తర్వాత దీంట్లోకి ఒక 3/4 గ్లాస్ దాకా వాటర్ ని పోసుకుని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ లో పెట్టుకుని వాటర్ ని మరగనివ్వండి. ఈ లోపు ఈ సైజులో ఉన్న మామిడికాయని తీసుకోండి. ఇది కరెక్ట్ పులుపు ఉందండి, ఎక్కువ పులుపు ఉంటే తగ్గించుకోండి, తక్కువ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. వాటర్ ఇలా మరుగుతుంది స్టార్ట్ అయిన తర్వాత మనం పీల్ చేసుకుని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని కూడా వేసుకుని అటు ఇటు బాగా కలిపేసుకోండి. ఇక్కడ నేను టెంక కూడా వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గరగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఇలా వాటర్ మరిగేంత వరకు కూడా హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఆ తర్వాత మీడియం టు సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గర పడేంత వరకు కర్రీని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే సరిపోతుందండి. వెంటనే స్టవ్ ని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. యమ్మీ యమ్మీగా ఉండే మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.